శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 70వ శ్లోకము. ఈశ్వర, నీవు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉన్నావు కాబట్టి నిన్ను పూజించటం నాకు సులభము అని శంకర్లు చెప్పారు. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. ఈ శ్లోకమునకు భావము: బహిరంగ స్థలమునందు, ఏకాంత స్థలమునందు స్వతంత్ర బుద్ధితో సేవించటానికి సులభుడు, అనుగ్రహముతో కూడిన శాంతమూర్తి, ఇంతింతనరాని ఫలమును ఇచ్చేవాడు, లోకములో సర్వాధికుడు, విభుడు, చంద్రశేఖరుడు అయిన శివుడు నా హృదయంలో ఉన్నాడు. అందువల్ల నాకు ఏమీ భయం లేదు. ఈశ్వరుడు ప్రసన్నమూర్తి. భక్తుల్ని దయతో అనుగ్రహించడానికి ఆయనలో ప్రతి అణువు సిద్ధంగానే ఉంటుంది. ఆయన అగణిత ఫలదాయకుడు, అంటే లెక్క పెట్టలేనన్ని ఫలాలను కోరేవారికి అనుగ్రహించే కల్పవృక్షం అన్నమాట. ఈశ్వరుడు ప్రభు అంటే చేద్దామనుకున్న పనిని చేయడానికి అవసరమైన స్వాతంత్ర్యము, సామర్థ్యము ఉన్నవాడు. ఆయన జగదధిక అంటే ఈ జగత్తులను అన్నింటినీ మించిపోయి జ్ఞానరూపంలో ప్రకాశించేవాడు. ఈశ్వరుడు రాజశేఖరుడు అంటే చంద్రుడనే మహాకిరీటాన్ని తలపై నిలుపుకున్నవాడు. ఇలాంటి లక్షణాలు గల శివుడు శంకరుల హృదయంలో ఉన్నాడు. ఈశ్వరుడు భక్త సులభుడు. అంతఃకరణం కంటే ఇతరమైన బాహ్య ప్రపంచంలోనూ అంతఃకరణంలోనూ స్వతంత్ర బుద్ధితో సేవ చేసుకోవటానికి సులభుడు. ఈశ్వరుడు రాజశేఖరుడు అనగా మహాసార్వభౌముడు. మహాసార్వభౌముణ్ణి వశం చేసుకున్నవాడికి లోకంలో అన్నీ వశమైపోయిన విధంగా ఈశ్వరుణ్ణి హృదయంలో నిలుపుకున్న మాకు అతణ్ణి సేవ చేయడం సులభమైన మార్గం. ఈశ్వరుడు సర్వాంతర్యామి, జగన్నాథ సార్వభౌముడు. పై లక్షణాలు కల శివదర్శనం వల్ల మనకు ఎంతో సౌకర్యము, సౌలభ్యము కలుగుతుంది. ఈశ్వరుడు సర్వాంతర్యామి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటాడు. భక్తి నిండుగా ఉన్నవారికి శివుడు ఎప్పుడూ హృదయంలోనే ఉండి పిలిస్తే పలుకుతాడు. కాబట్టి శివుణ్ణి ఏకాంతంగా అంటే రహస్యంగా భజించవచ్చు. జనసమూహాల్లో ఉన్న సేవింపవచ్చు. ఎక్కడో అరణ్యాల్లోకి వెళ్ళి కొండ గుహల్లో జపధ్యానాదులు చేయవలసిన పని లేదు. అలా నియమనిష్టలతో తపస్సు చేస్తే మహర్షులకు ఇచ్చే ఫలితాన్నే కొద్ది కాలం పాటు ఒంటరిగా ఉండి సేవించిన, జనసమూహంలో ఉండి సేవించినా కూడా మనకు లభిస్తుంది. అందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటాననే సమదృష్టి గల శివుడు సర్వాంతర్యామి కాబట్టి తన హృదయాంతర్గతుడైన శివుణ్ణి సేవించి తరిస్తానని శంకర్లు చెప్పారు. భగవత్ సాన్నిధ్యాన్ని పొందిన పరిపూర్ణమైన అనుభవం కల శంకర్లు మనం కూడా శివుణ్ణి అలా సేవించి తరించవచ్చునని మార్గనిర్దేశనం చేశారు. శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు భగవంతుని కరుణను గురించి అనుభవపూర్వకమైన విషయాలను ఇలా చెప్పారు. గొప్పతనం కలవారు మంచి చనువు, సౌలభ్యము కలిగి ఉంటారు. పరమేశ్వరుడు సర్వాధికుడు కాబట్టి అందరికంటే ఎక్కువ చనువు, సౌలభ్యము కలిగి ఉంటాడు. అందువల్ల శివుణ్ణి రహస్యంగా కానీ బహిరంగంగా కానీ సేవించవచ్చు. మహర్షులు అరణ్యాలలో, కొండ గుహల్లో తపస్సులు చేస్తారు. మహాత్ములు ఆశ్రమాల్లో పూజ, జపం, ధ్యానం చేస్తారు. అటువంటి వారికి ఇచ్చే ఫలితాన్నే శివుడు సామాన్యులు ఇళ్లల్లో, గుళ్ళల్లో చేసే పూజ, ధ్యానము మొదలైన వాటికి సైతము ఇస్తాడు. సామాన్యులు కొద్ది నిమిషాలు భగవద్ధ్యానం చేసిన గొప్ప ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. మహర్షులు నియమనిష్టలతో చేసిన అనుష్ఠానానికి ఇచ్చే ఫలితాన్ని సామాన్యులు నియమనిష్టలు అంతగా పాటించకపోయినా అదే ఫలితాన్ని దయచేస్తాడు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక శ్రీమంతుడు తన బిడ్డలందరికీ సమానంగా ఆస్తి పంచిస్తాడు. మంచి సామర్థ్యం గల పెద్ద కొడుకుకు ఇచ్చిన విధంగానే చిన్నవాడికి ఇస్తాడు. భగవంతుడు శ్రీమంతుడైన తండ్రి అనుకుందాం. మహర్షులు పెద్ద కుమారుడు అనుకుందాం.
గృహఛిద్రాలలో చిక్కుకున్న సాధారణ గృహస్థు చిన్న కుమారుడు అనుకుందాం. అంతేకాదు, తండ్రికి చిన్న కుమారుని అందే ప్రేమ ఎక్కువ. తండ్రి వద్ద చిన్న కుమారుడికి చనువు కూడా హెచ్చుగా ఉంటుంది. తండ్రి చిన్న బిడ్డను భుజాలపైకి ఎక్కించుకుంటాడు. అల్లరి చేసినా నవ్వుతూ మన్నిస్తాడు. భగవంతుడు మన వంటి సాధారణ వ్యక్తుల విషయంలో కూడా ఇలాగే ఉంటాడు. భగవంతుని గురించి, ఆయన దయాశీలం గురించి గ్రంథాలు ఇలా చెప్తున్నాయి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం అనగా ఆపదలను పోగొట్టి సంపదలను దైవం ఇస్తాడు. నత్వత్సమోస్తి అత్యధిక కుతోన్యః, దైవంతో సమానుడే లేడు, ఆయన కంటే గొప్పవాడు మరొకడు ఎలా ఉంటాడు? భక్తికి లొంగినట్లు భగవంతుడు మరొక సాధనముచే వశం కాడు అని భాగవతం చెప్తోంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.